అన్న నేను అల్లు అర్జున్కి అవార్డు వచ్చింది కదా, ఆ, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు వచ్చింది తెలియదు కానీ నాకైతే పుష్పకి వచ్చిందని తెలియదు, ఆర్య టూకి వచ్చిందని నాకు అనుకుంటున్నాను. ఆర్య టూ. పుష్ప కంటే ఆర్య టూ సినిమా నాకు బాగా నచ్చింది. నాకు ఆర్య టూకి వచ్చి ఉంటేనే బాగున్నాను. బట్ ఏమైందంటే పుష్పకి ఇచ్చారు. నేను యాక్చువల్ రామ్ చరణ్ ఫ్యాను. అవార్డు రామ్ చరణ్ రాలేదని ఫ్యాన్స్ అందరూ చాలా అట్టయ్యాం మేము. అది రామ్ రామ్ చరణ్కి రావాల్సింది. అది నాకు అది కొంచెం హట్టింగ్గా ఉంది. అంటే మరి అవార్డు అనేది కూడా ఎవరు యాక్టింగ్ చూసే కదా ఇస్తారు, ఊరకనే ఇవ్వరు కదా. ఇప్పుడు త్రిబుల్ ఆర్కి పుష్పకి కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకి త్రిబుల్ ఆర్కి ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాంటిది త్రిబుల్ ఆర్లో రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేశాడు, ఆ పోలీస్ క్యారెక్టర్లు. అలాంటి దానికి రాకుండా దీనికి ఇచ్చారని నాకు కొంచెం ఫ్యాన్స్ వైజ్గా హట్టింగ్గా ఉంది మాకు. అంటే త్రిబుల్ ఆర్ మూవీ అనేది అంతా రాజమౌళి గారి డైరెక్షన్, రాజమౌళి గారి క్రియేషన్ అంతా ఆయన బట్టే ఇట్లు, కానీ ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీనా ఎవరికి క్యారెక్టర్ వైజ్గా రాలేదు కదా. మరి ఇక్కడ అల్లు అర్జున్ గారిది వచ్చేసరికి యాక్టింగ్ బట్టి ఇచ్చారు, డైరెక్షన్ అదంతా కాదు. మనకి యాక్టింగ్ రామ్ చరణ్ యాక్టింగ్ అనేది త్రిబుల్ ఆర్లో కొంచెం మనకి అట్రాక్షన్గా మంచి బాగా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టుగా అనిపించింది మనకి. దానివల్ల మాకు దానికి రాలేదు, పుష్పకు వచ్చిందని కొంచెం బాధ మాకు, అంతే. ఇప్పుడు అంత పెద్ద అవార్డు ఎవరు చూడకుండా ఇవ్వరు కదా. అంటే రామ్ చరణ్ గారి కన్నా అల్లు అర్జున్ గారు బాగా చేశారు కాబట్టే కదా ఇచ్చింది. పుష్పకి ఏంటంటే మెల్లిగా గ్రోత్ వచ్చి అలా ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చింది. అలాగా త్రిబుల్ ఆర్ ఏంటంటే ఒకసారిగా అన్ని అవార్డులు రావడం అట్లా ఇట్లా చేస్తుంది. అంటే త్రిబుల్ ఆర్కి రాలేదు అంటే రామ్ చరణ్కి ఇవ్వలేదని బాధ కాదు, మన తెలుగు యాక్టర్కి వచ్చిందని ఆనందంగా ఉంది. ఏంటంటే ఫ్యాన్స్ వైజ్గా మాకు రామ్ చరణ్కి కొంచెం యాక్టింగ్ బాగుంది త్రిబుల్ ఆర్లో, దానివల్ల మాకు కొంచెం ఫీల్గా ఉంది. సరే, మరి ఈ అవార్డు మరి పవన్ కళ్యాణ్ గారికైనా అవ్వచ్చు కదా, ఆయనకు ఎందుకు అవ్వలేదు? ఆయన అంటే ప్రజెంట్ యాక్టింగ్ మీద అంత ఫోకస్ ఏం పెట్టలేదు, అంతా పొలిటీషియన్ దానికి సంబంధించిన దాంట్లో ఉన్నారు. ఒక 100% పెట్టుంటే పవన్ కళ్యాణ్కి వచ్చేది. అవునా? కానీ మామూలుగా పబ్లిక్ టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా రామ్ చరణ్, అల్లు అర్జున్ బాగా యాక్ట్ చేస్తారు, బాగా డాన్స్ చేస్తారు అని బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఒక్కో ఫ్యాన్ ఉంటారు. ఒకడు రామ్ చరణ్, ఒకడు అల్లు అర్జున్, ఒకడు ప్రభాస్, ఒకడు పవన్ కళ్యాణ్, అట్లా ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ బట్టే కదా మాట్లాడేది. ఇప్పుడు ఏంటంటే త్రిబుల్ ఆర్కే రావాలి యాక్చువల్లీ మాకు రామ్ చరణ్ యాక్టింగ్ వల్ల, కానీ మాకు పుష్పకు వచ్చింది కొంచెం బాధగా ఉంది. మరి ఆ సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది కదా. ఆస్కార్ అవార్డు వచ్చింది, ఆ స్థాయిలో తీశారు కాబట్టి. ఇప్పుడు అందులో ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ సైడ్ క్యారెక్టర్లు ఏదైనా కూడా బాగా యాక్ట్ చేసేది దానికి ఆస్కార్ వచ్చింది, లేదని రాదు కదా. అలాంటిది రామ్ చరణ్ బాగా యాక్ట్ చేసినా కూడా దానికి రాలేదని కొంచెం హర్టింగ్. ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్కడ రామ్ చరణ్ గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, కానీ అల్లు అర్జున్ గారికి వచ్చిందంటే అక్కడ యాక్టింగ్. ఇప్పుడు త్రిబుల్ ఆర్కి వచ్చిందంటే సినిమా వేసకి వచ్చింది కానీ యాక్టింగ్ పరంగా కాదు కదా. కానీ అల్లు అర్జున్ గారికి ఏంటంటే యాక్టింగ్ పరంగా వచ్చింది కదా. అప్పుడు వాళ్ళకన్నా ఈయన బాగా చేసినట్టే కదా. మాకు అట్లా అని ఏం అనిపించట్లేదు. మరి దాని వెనకాల ఇన్నాళ్ళు సినిమా తీసి ఇన్నాళ్ళ తర్వాత దాని వెనకాల ఎన్ని చర్చలు జరిగాయని తెలియదు ఎవరికైనా సార్. బట్ ఏమైందంటే లేటుగా వచ్చింది కాబట్టి ఏమైనా జరిగి ఉండొచ్చు, లేదంటే మరి వాళ్ళు ఏం డిసైడ్ ఇచ్చారని తెలియదు. కానీ పుష్పకు వచ్చింది హ్యాపీయే, కాదనట్లేదు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా బాగా చేశారు త్రిబుల్ ఆర్లో, రాలేదని కొంచెం. త్రిబుల్ ఆర్ కూడా వెంటనే రాలేదు కదా, లేటుగానే వచ్చింది కదా. అంటే పుష్ప అంత లేట్ అవ్వలేదు కదా, స్పాటెడ్గా రియాక్ట్ అయ్యి మొత్తం అంతా అయ్యి వచ్చిందనమాట. అంటే అల్లు అర్జున్ గారికి ఆ అవార్డు రావడం కరెక్ట్ కాదంటారా? అంటే అల్లు అర్జున్ కూడా గొప్ప యాక్టరే, కాదని అనట్లేదు. కానీ మా కరెక్ట్ అంటే ఒక 50% అటు 50% ఇటు, మేము 100% కరెక్ట్ అని చెప్పలేము. ఇద్దరు మెగా ఫ్యామిలీయే కదా, మరి మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి వారు, వరుణ్ తేజ్ ఉన్నాడు, సాయిధరం తేజ్, అందరూ మెగా ఫ్యామిలీ. అక్కడ ఏంటనేది అంటే యాక్టింగ్ ఒక్కోలా చేస్తారు, ఒక్కోళ్ళది నచ్చుతుంది. అట్లా అనుకుంటే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అలా అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వండి అని మేము, కానీ యాక్టింగ్ బట్టి ఇచ్చారు కాబట్టి ఓకే. మరి వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే చిరంజీవి గారు పెద్ద యాక్టర్ కదా, మరి ఆయనకు కూడా రాకుండా ఈయనకి వచ్చిందంటే ఈయన ఇంకా బాగా చేసినట్టే కదా. మీరు ఎందుకు అది ఒప్పుకోలేకపోతున్నారు? చిరంజీవి అంటే యాక్టింగ్ వైజ్గా, డ్యాన్స్ వైజ్గా ఏది ఇచ్చినా కూడా క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేసే సత్తా చిరంజీవిలో ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే యూత్ అందరూ ఇప్పుడు ఈ యంగ్ హీరోస్ని ఇష్టపడడం వల్ల కొంచెం చిరంజీవి పాపులేషన్ అనేది కొంచెం తగ్గింది. అంటే పేరు అట్లానే ఉంది కానీ ఇష్టపడడంలో కొంచెం తగ్గింది అనమాట. దానివల్ల ఇట్లా అవుతుంది అంతే. దాని గురించి అదే 65-69 ఇయర్స్ తర్వాత తెలుగులో ఫస్ట్ టైం అవార్డు వచ్చింది కదా అల్లు అర్జున్కి. మంచి హ్యాపీగా ఉంది అల్లు అర్జున్ ఫ్యాన్. అంటే బయట టాక్ ఏంటంటే త్రిబుల్ ఆర్కి రామ్ చరణ్ ఉన్నారు, ఎన్టీఆర్ ఉన్నారు, అటువంటి పెద్ద సినిమాల్లో ఉన్న యాక్ట్ చేసిన వాళ్ళకి రాకుండా అల్లు అర్జున్కే వచ్చిందని బయట అందరూ అనుకుంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏమంటారు? అంటే సినిమా అంటే పుష్ప టీంకి వచ్చింది కదా అవార్డు. అల్లు అర్జున్ ఒకవేళ పుష్ప సినిమా చేయకుండా రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు. అంటే మన తెలుగులో చాలా మంది పెద్ద హీరోలు, ప్రభాస్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పెద్ద హీరోస్ ఉన్నారు. అన్నిటికీ రాకుండా మన అల్లు అర్జున్కే వచ్చిందని కొంచెం
నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి దానిపైన మీరు ఏమంటారు? అంటే ఆ అవార్డుని చేసేవాళ్ళు పుష్ప యాజమాన్యం మనకి కొనుక్కున్నట్లు అవార్డు అట్లా కొనుక్కోవాలంటే మస్తు మంది కొనుక్కుంటారు కానీ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళంతా చిన్న చిన్న సినిమాలు చేసి డబ్బులు ఉంటే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఆ. కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు మీకు అల్లు అర్జున్ రావడం 100% కరెక్ట్ అంటారా? వాళ్ళు ఇచ్చిరన్న, నేను కాదు కదా వాడు ఇచ్చింది. మీ వాళ్ళే opinion- పర్స్పెక్టివ్ అంటే వాళ్ళు ఏ విధంగా అంటే కరెక్ట్ అంటే కరెక్ట్ అన్న. వచ్చింది కదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఊరికి అయిపోయింది వచ్చింది కదా, అంటే మన హీరోకే కదా వచ్చింది. మన హీరోకి అందరూ ఏంటంటే ఇక్కడ అంతా ఫ్యాన్స్ తో కదా ఉంటది. ఇప్పుడు RRRలో ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేశారు, రామ్ చరణ్ ఇంకా బాగా యాక్టింగ్ చేశారు. దానికి రాకుండా ఇట్లా పుష్పకే వచ్చింది, అది లేట్గా వచ్చింది ఎందుకు అనేది కొంచెం ట్రోల్ అవుతుంది. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? దానిపై ఒపీనియన్ ఏంటి అసలు? నా ఒపీనియన్ ఏం లేదన్న, వచ్చింది బాగానే ఉంది అంతే. అందుకే మీరు ఎవరు ఫ్యాన్ తెలుగులో ఏ హీరోకి? హీరో అంటే అట్లా పర్సనల్ ఏం లేదన్న, నాకు సినిమా నచ్చితే వెళ్ళి చూస్తా అంతే. అంతేనా? పర్సనల్ గా ఈ హీరో ఫ్యాన్ హీరో ఫ్యాన్ అంటూ ఏం లేదు. మన తెలుగు హీరో అందరినీ సపోర్ట్ చేస్తారు, సినిమా అందరినీ సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. యాక్టింగ్ పర్పస్ చూస్తే ఇప్పుడు మూవీస్ ఇప్పుడు పబ్లిక్ ఆడియన్స్ మీరు తీసుకోండి. యాక్టివ్ పరంగా మన RRRలో చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ ఫైట్ సీన్ దగ్గర రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్ చూడండి, లేదా దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో చూడండి, మధ్యలో చూడండి, అయితే కంప్లీట్గా డామినేట్ చేశాడు మూవీ మొత్తాన్ని. ఒక 60 to 75% డామినేట్ చేశాడు మూవీ మొత్తాన్ని, స్టోరీ మొత్తం బ్యాక్. మరి ఇద్దరు హీరోలు ఉన్నారు, డ్యూయల్ రోల్ అని చెప్పేసి సింగిల్ రోల్ ఒక చేశాడు కదా, పుష్పకి తీసుకున్నారేమో తెలియదు కానీ అదే చెప్తున్నాను. డ్యూయల్ రోల్ ఉంది కదా, సారీ డ్యూయల్ రోల్ అంట, ఇద్దరు స్టార్ మల్టీ స్టారర్స్ ఉన్నారు కదా, సో అని చెప్పేసి సింగిల్ స్టార్ మొత్తము ఒక మూవీని ఒక భుజాల మీద లాక్కొచ్చాడని చెప్పి మేబీ అలా పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఎన్టీఆర్ గారు చేయలేని చెప్పట్లేదు. ఎన్టీఆర్ గారు చాలా మెయిన్ లీడ్ రోల్ యాక్ట్ చేశారు. తను చేయాల్సిన పని తను చేశాడు, తన లీడ్ రోల్. కాకపోతే స్టోరీ పర్పస్ చూస్తే ఒక 60 to 75% స్టోరీ మొత్తం రామ్ చరణ్ లీడ్ చేశాడు. కాబట్టి మీరు చూసుకోండి, ఒక హీరోయిన్ కానీ లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ, మళ్ళీ ఇంకొకటి బ్యాక్ నుంచి ప్లస్ మళ్ళీ క్లైమాక్స్లో కానీ ఒక ఎలివేషన్ కానీ, అండ్ ఓవరాల్గా ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ రామ్ చరణ్కి ఆ సినిమాలో ఉంది. చూడండి మీరు కావాలంటే. సినిమా కంటే యాక్టింగ్ పరంగా వచ్చింది తప్ప సినిమా ఇప్పుడు స్టోరీ పరంగా కాదు కదా వచ్చింది, యాక్టింగ్ పరంగా వచ్చింది. ఉత్తమ నటుడు అంటే యాక్టింగ్ పరంగా కదా ఇచ్చేది అది. సో అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను తప్ప ఇంకా మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియదు. సో నేను అనుకున్నది నా పర్సనల్ ఫీల్ నేను చెప్పాను. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, వేరే వాళ్ళ పర్పస్లో. తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఎంతమంది ఉండగా ఆయనకి ఎందుకు ఇవ్వాలి మరి? ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ గారు అంటే ఇప్పుడు వాళ్ళు తీస్తున్న స్టోరీస్ మొత్తం, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఒక 10 years బ్యాక్ ఒక లెజెండ్ పెద్ద హిట్ పడ్డది, రీసెంట్గా అఖండ వచ్చింది. ఆయన ఇప్పుడు తీస్తున్న స్టోరీస్ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ముందు సెట్ అవ్వట్లేదు అండ్ సరిగ్గా రీచ్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెగాస్టార్ గారు ఉన్నారు, ఆయన కంటిన్యూగా రీమేక్లే తీసుకుంటూ పోతున్నారు. ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మూవీ 1-2 మూవీస్ కంటే కూడా పెద్ద హిట్ అవ్వలేదు. కానీ వాళ్ళు చిన్న హీరోలను కాదు, వాళ్ళు చేయాల్సిన సక్సెస్ మొత్తం అచీవ్ చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు యంగ్స్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు లీడ్ చేస్తున్నారు ఇండస్ట్రీని. అల్లు అర్జున్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి ఉత్తమ నటుడికి అవార్డు వచ్చినందుకు అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నా పర్పస్, నా సైడ్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే రామ్ చరణ్కి వచ్చింటే బాగుండు, మేబీ ఎన్టీఆర్కి వచ్చినా చాలా బాగుండు అనుకుంటా. ఎందుకంటే చాలా చాలా బాగా యాక్ట్ చేశారు RRRలో నాకు తెలిసిన వరకు. నేషనల్ అవార్డు ఎవరు కొనరండి, ఎందుకంటే నేషనల్ అవార్డు ఇది కొనడం లేంటి రిఫర్ చేయడం లేంటి రికమెండేషన్ ఏమి ఉండవు. వాళ్ళు ఒక మొత్తం వాళ్ళకి టీం ఉంటుంది, వాళ్ళ ప్రోగ్రెస్ చేసి వాళ్ళు చూసి మొత్తం నిదానంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తారు తప్ప కొనడమో లేకపోతే రిఫర్ చేయడమో లేదంటే అనుకుంటే ఇట్లా ఓట్లు ఇచ్చిన రెగ్గింగ్ చేసి ఇట్లా చేయడం ఏమి ఉండదు. మంచిది, ఎందుకంటే ఇప్పుడు మనమే బయట ఫ్యాన్స్ కొట్టుకుంటాం కానీ వాళ్ళు అంతా కలుసుకుంటారు, మళ్ళీ ఒకటే ఉంటారు, మళ్ళీ మూవీస్ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ. సో దాని విషయంలో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఎవరికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ RRR టీంకి వచ్చింటే బాగుండు అని చెప్పి చిన్న ఒక డిసప్పాయింట్మెంట్, అంతకుమించి ఇంకేం లేదు. ఎన్టీఆర్ మన అల్లు అర్జున్ రావడం చాలా 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 హ్యాపీ.